హాయ్ గైస్, వెల్కమ్. ఇప్పుడు ఈ సెక్షన్లో మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రైట్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి బై రెడ్యూసింగ్ దిస్ మ్యాట్రిక్స్ ఇన్ టు ద ఎక్లాన్ ఫామ్. ఓకే, నౌ లెట్స్ ప్రొసీడ్. సో గివెన్ ఏ మ్యాట్రిక్స్ నేను రాసుకున్న ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లాన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎక్లాన్ ఫామ్ లెక్క మనం రెడ్యూస్ చేయాలంటే ఒక మ్యాట్రిక్స్ని కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రో ట్రాన్స్ఫర్మేషన్, కాలం ట్రాన్స్ఫర్మేషన్ రెండు ఉంటాయి. బట్ మనం ఎక్లాన్ ఫామ్ చేస్తున్నాం అంటే రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి. ఓకేనా, రోస్ అంటే ఏంటి? ఇది రో 1, రో 2, రో 3, రో 4. సో ఇది అంతుంది కదా, ఇది రో అంటాం. సో కాలం అంటే ఏంది? ఇది కాలం అనమాట. ఓకేనా, రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఎక్లాన్ ఫామ్ లెక్క రెడ్యూస్ చేసుకొని మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఓకేనా, సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంది? ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఓకేనా, సో మనం ఈ మ్యాట్రిక్స్ని జీరో తెచ్చుకునేటట్టు మనం ట్రై చేయాలి. రైట్, సో ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ మ్యాట్రిక్స్ ఉన్న ఎలిమెంట్స్ని మనం జీరో తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. రైట్, సో మిగిలినవి నాన్ జీరో రోస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే ఎన్ని రోస్ ఉంటాయో అన్ని ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటాయో అది ఆ కౌంట్ మనకి ర్యాంక్ ఆఫ్ ఏ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి బై రెడ్యూసింగ్ దిస్ మ్యాట్రిక్స్ ఇన్ టు ద ఎక్లాన్ ఫామ్. సో ఎక్లాన్ ఫామ్ అంటే ఏంది? జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్, అంటే రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి, నో కాలమ్ ఆపరేషన్. రైట్, సో అది మెయిన్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 ఎలిమెంట్స్ని మనం జీరో తెచ్చుకునేటట్టు ట్రై చేయాలి. ఓకేనా, ఈ 3 ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. ఓకే, ఎక్లాన్ ఫామ్లో ఏ ప్రాబ్లంకైనా ఎక్లాన్ ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. రైట్, సో జీరో తెచ్చుకున్నట్టు ట్రై చేయాలంటే ఏం చేయాలి? చూడండి, ఆపరేషన్ చూడండి. R2 టెన్స్ టు R2 మైనస్ 2R1 ఒకటి. నెక్స్ట్ R3 టెన్స్ టు R3 మైనస్ 3R1 ఒకటి. నెక్స్ట్ R4 టెన్స్ టు R4 మైనస్ 6R1. సో చూడండి, జీరో కావాలి మనకి. ఈ ఎలిమెంట్ జీరో కావాలంటే ఏం చేయాలి అంటే R2 ఎంత మనకి 2 మైనస్ 2R1, 2 ఇంటూ R1 అంటే ఎంత మనకి 1 అనమాట. సో 2 మైనస్ 2 ఇంటూ 1 ఎంత? 0. సో ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయింది. నెక్స్ట్ R3 చూడండి, R3 ఎలిమెంట్ ఎంత? 3 మైనస్ 3R1. సో 3 ఇంటూ 1. ఓకేనా, 3 ఇంటూ 1, 3 మైనస్ 3 ఇంటూ 1 ఎంత? 3 మైనస్ 3, 0. ఈ ఎలిమెంట్ 0 అయింది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ చూడండి, 6 మైనస్ 6 ఇంటూ 1 అంటే 6 మైనస్ 6 ఎంత? 0. సో ఈ 3 ఎలిమెంట్ 0 అయినాయి. సో మనం చేయాల్సిన స్టెప్ అదే అనమాట. ఏ ఎక్లాన్ ఫామ్ ఏ ప్రాబ్లంకైనా కానీ ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంది? ఈ 3 ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు మనం ఈ 3 ఎలిమెంట్స్ని జీరో చేసుకోవడానికి ట్రై చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి 0, 1, 3, 1 ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ కాలంలో. అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి 0 ఉండకూడదు. ఓకేనా, సో ఫస్ట్ ఎలిమెంట్ని మనకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఎలిమెంట్స్ 0 కావాలి. ఓకేనా, ఈ 3 ఎలిమెంట్స్ 0 కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ 0 కావాలిగా. అంటే ఏంది? ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, ఇది రో 4. ఓకేనా, సో మనం ఏం చేయాలి ఇప్పుడు? R1 ఇంటర్చేంజెస్ విత్ ఏంటిది? R2. అంటే R1 R2 అనేవి ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, అంటే ఈ రో పైకి పోతుంది, ఈ రో కిందకు వస్తుంది. అంటే ఎట్లా? 1 4 2 3, నెక్స్ట్ 0 2 1 2, నెక్స్ట్ ఏమవుతుంది? 3 4 2 3, నెక్స్ట్ 1 1 2 1. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా రాగానే ఇంక యాజ్ యూజువల్ ప్రొసీజర్ అనమాట. ఈ 2 ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. ఓకే, నవ్వు ఈ ప్రాబ్లానికి రండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఏ సిమిలర్ టు 1 2 3 0. ఓకేనా, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 0 అయింది. ఈ ఎలిమెంట్ 0 అయింది. సో R2 టెన్స్ టు R2 మైనస్ 2R1 అంటే 4 మైనస్ 2 2 జా 4, ఇది కూడా 0 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 3 మైనస్ 2 3 జా 6 అంటే ఏమవుతుంది? 3 మైనస్ 6 ఎంత అవుతుంది? చూడండి ఇక్కడ 3 మైనస్ ఇక్కడ ఆపరేషన్ ఏంది? 2 ఇంటూ ఇది అంటే 2 ఇంటూ 3 ఏమవుతుంది? 3 మైనస్ 3 2 జా 6, మైనస్ 3 అవుతుంది. ఆ మైనస్ 3 ఇక్కడ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ స్టెప్ చూడండి, ఏది 2నా? 2 మైనస్ 2 ఇంటూ 0 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ R3కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ R3 మైనస్ 3R1 అంటే 2 మైనస్ 3R1 అనమాట. 3R1 ఏమవుతుంది? 2 మైనస్ 3 ఇంటూ R1 ఎంత? 2. సో 2 మైనస్ 3 2 జా 6 ఎంత అవుతుంది? మైనస్ 4 అవుతుంది. సో మైనస్ 4. నెక్స్ట్ ఇది R3 మైనస్ 3R1 అంటే 1 మైనస్ 9
ఏమవుతుంది -8. నెక్స్ట్ ఇది 3 - 3 × 0 అంటే 3, రైట్. నెక్స్ట్ R4 చూడండి, 6 - 6 × 1 0 అవుతుంది. నెక్స్ట్ 8 - 12 అంటే చూడండి R4 8. నెక్స్ట్ 6R1 అంటే 6 × 12. సో 8 - 12 -4. నెక్స్ట్ 7 - 18 చూడండి, 7 - 18 ఎంత మనకి -11. చూడండి 7 - 6 × 3 18. 7 - 18 ఎంత -11. ఓకే. నెక్స్ట్ 5 - 0 5 - 6 × 0 5. సో ఇదన్నమాట మన మ్యాట్రిక్స్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఎప్పుడన్నా ఎక్లాన్ ఫామ్ చేసేటప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేసుకునేటట్టు ట్రై చేయాలి. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని 0 చేసుకునేటట్టు ట్రై చేయాలి. అంటే ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేసుకునేటట్టు ట్రై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఎలిమెంట్స్ని 0 తెచ్చుకునేట్టు ట్రై చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక 0 ఉంది ఇక్కడ కదా, ఇక్కడ 0 ఉంది. దీన్ని ఎక్స్చేంజ్ చేయొచ్చుగా, దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఈ ఎలిమెంట్ 0 అయిపోతుందిగా. మనకి ఏమైంది, మన ఏమో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ 0 కావాలి. ఓకేనా, అయినాయి. నెక్స్ట్ ఏమైంది, ఈ 2 ఎలిమెంట్స్ 0 కావాలి. ఏ ప్రాబ్లంకైనా అంతే. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 0 కావాలి, ఆల్రెడీ ఇక్కడ ఒక 0 ఉంది అంటే ఎక్స్చేంజ్ చేయొచ్చుగా, ఇది ఒకటి 0 అయిపోతుంది. సో R2 ఎక్స్చేంజ్ చేస్తున్నా, R2 నెక్స్ట్ R3 ఇంటర్చేంజ్ చేస్తున్నా, R2 ఇంటర్చేంజ్ చేసి R3. ఇప్పుడు ఏమవుతుంది 1 2 3 0. ఓకే. ఇది ఈ రో పైకి పోతుంది, 0 -4 -8 3. నెక్స్ట్ ఈ రో కిందకు వస్తుంది, 0 0 -3 3 2. నెక్స్ట్ ఇది యాస్టిస్ 0 -4 -11 5. ఓకే. సింప్లీ ఇంటర్చేంజ్ చేసిన చూడండి, ఈ రో పైకి వెళ్ళింది 0 -4 -8 3 పైకి రాసిన, ఇది కిందకి రాసిన 0 0 -3 2. ఎందుకు రాసిన, నాకు ఈ ఎలిమెంట్ 0 కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఈ 0 ఉంది కాబట్టి దీన్ని ఇంటర్చేంజ్ చేసి ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేసిన. సో ఇప్పుడు మన ఏమైంది, ఈ ఎలిమెంట్ 0 కావాలి. ఓకే. సో ఇప్పుడు మన ఏమేంటి, ఈ ఎలిమెంట్ 0 కావాలి. సో ఈ ఎలిమెంట్ 0 కావాలంటే ఏం చేయాలి, ఈ ఆపరేషన్ యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ నేను దీన్ని యూజ్ చేద్దాం, సరే R2. ఇప్పుడు చూడండి R4, ఇప్పుడు మనం R4ని ఇక్కడ ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఓకేనా. చేయాలంటే నేను ఏం చేయాలి, R4 → R4 -R2 చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది -4 -4 అంటే -4 + 4 0 అవుతుంది ఇక్కడ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ R2 ఎందుకు రాసిన, R1 ఎందుకు రాయట్లేదని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా. చూడండి ఒకవేళ సపోజ్ నేను ఇక్కడ R1 రాస్తే, ఇక్కడ చూడండి R4 + 2R1 అని రాస్తా. అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, -4 + 2 × 2 4 0 అవుతుంది ఇక్కడ ఎలిమెంట్. బట్ నాకు ఈ ఎలిమెంట్ చేంజ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక 0 మన ఏమైంది, ఇక్కడ 0 ఉండాలి. బట్ ఇప్పుడు నేను R1 తోటి రాసుకున్నాను అనుకో, ఈ 0 అనేది నాన్ జీరో అయిపోతుంది కదా. అందుకే నేను R2 రోని యూజ్ చేసుకుంటున్నా. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో మన ఏమేంటి, ఇక్కడ 0 ఉండాలి. అందుకే నేను R2ని యూజ్ చేసుకుంటున్నాను, రో 2ని. ఒకవేళ 1ని యూజ్ చేసి ఏమవుతుంది మీకు ఆల్రెడీ చెప్పిన. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, ఆ 1ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, R4 ఎక్కడ రాసా, R4 + 2R1. చూడండి R4 + 2R1 అంటే ఏమవుతుంది, 0 + 2R1 2 × 1 అంటే 2 అంటే 0 ఉన్న కాడ 2 అవుతుంది. సో అందుకే మనం ఏం చేంజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 4th రో 0 - 0 0 -4 + 4 0 అంటే -× ప్లస్ అయింది. సో -11 + 8 -3 5 - 3 2. ఓకేనా. మనకి మ్యాట్రిక్స్ ఇట్లా వచ్చింది. సో ఇప్పుడున్న మ్యాట్రిక్స్ ఏంది, 1 2 3 0 0 -4 -8 -3 0 0 -3 3 0 0 -3 2. సో మన ఏం ప్రకారం ఏంది, ఈ 3 ఎలిమెంట్స్ 0 కావాలి, ఈ 3 వాల్యూస్. ఓకే అయినాయి. ఆ తర్వాత ఈ 2 0 చేసుకోవాలనుకున్నా, అయినాయి. సో నెక్స్ట్ వీటిని 0 చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా. ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 0 చేసుకోవాలి, ఈ 0 చేసుకోవాలి, ఆ తర్వాత ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలి. ఓకేనా. ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవడానికి ట్రై చేయాలి, రైట్. ఏ ఎక్లాన్ ఫామ్ అయినా కానీ ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవడానికి ట్రై చేయాలి. సో R4 → ఈ ఎలిమెంట్ని యూజ్ చేసుకోవాలి, అంటే ఈ రోని యూజ్ చేసుకోవాలన్నమాట, రైట్. దీన్ని యూజ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది అనమాట, 0 చేంజ్ అవుతుంది. అందుకే ఈ రోని యూజ్ చేసుకోవాలి. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. R4 →
R4 ఏమవుతుంది మైనస్ ఏంటిది ఇది R3 ఓకేనా. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ -3 మైనస్ ఆఫ్ మైనస్ +3 0 అవుతుంది ఇక్కడ ఓకేనా. మనకు కావాల్సింది అదే 1 2 3 0 0 -4 -8 3 0 0 -3 3. సో ఇక్కడ ఏమి చేంజ్ కావన్నమాట. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వస్తాయి. సో -3 +3 0. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది R4 -R3 చేస్తున్నా ఓకేనా. R4 -R3 2 - 3 ఎంత మనకి -1. సో ఇక్కడ ఎలిమెంట్ చూడండి తప్పు రాసిన ఇక్కడ -3 2 ఓకేనా. అంటే ఇక్కడ కూడా -3 2 రావాలి. ఇక్కడ నేను 3 వేసిన ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2 వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ 2 అవుతుంది ఓకేనా. నేను చేసిన ప్రొసీజర్ ఏంది R4 -R3 అంటే ఇక్కడ మనకి -1 రాదు. R4 -R3 2 - 2 ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది రైట్. సో ఇప్పుడు మనకి ఇట్లా వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ని కూడా 0 చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా. మన ఏమైంది యాక్చువల్గా ర్యాంక్ ఆఫ్ ఏ ఏంది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఓకేనా. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే 0 కానీ రోస్ అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని 0 చేసుకోవడానికి ట్రై చేయాలి ఈ ఎలిమెంట్ని. ఇప్పుడు 0 చేసుకొని ట్రై చేస్తే ఇప్పుడు నువ్వు దేన్ని యూజ్ చేస్తావు, దీన్ని యూజ్ చేస్తావా ఈ రోని యూజ్ చేస్తావా. సో ఏ రోని మనం యూజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు దీన్ని 0 చేసుకోవడానికి ట్రై చేయాలనుకో ఈ ఎలిమెంట్ని మనకి ఈ వాల్యూ చేంజ్ అవుతుంది 0 నాన్ జీరో అయిపోతుంది రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయలేము. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఏం చెప్తాం ర్యాంక్ ఆఫ్ ఏ = నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఓకేనా. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత మనకి 3. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఓకేనా. ఇది ఎందుకు కాదు ఇది 0 రో కాబట్టి ఈ నాన్ జీరో రోస్ ఓకేనా. ఒక్క ఎలిమెంట్ ఉన్నా కానీ నాన్ జీరో రో అనమాట అది ఓకేనా. సో ఇప్పుడు మనకి 3 ఉన్నాయి నాన్ జీరో రోస్. సో దట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ = 3 రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇది క్వశ్చన్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ ఏంది క్వశ్చన్. అయితే నేను ఏం చేసిన ఈ 3 ఎలిమెంట్స్ని 0 తెచ్చుకోవడానికి ట్రై చేసిన ఓకే వచ్చినాయి ఆల్ రైట్. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసిన ఈ 2 ఎలిమెంట్స్ని 0 తెచ్చుకోవడానికి ట్రై చేసిన వచ్చినాయి ఓకే. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవడానికి ట్రై చేసిన ఓకేనా. ఈ ఎలిమెంట్ ఆల్రెడీ 0 ఉంది ఓకేనా 0 ఉంది ట్రై చేయాలి కాబట్టి ఆల్రెడీ మనకి 0 ఉంది ఓకే. సో ఇప్పుడు చూడండి దీన్ని కూడా 0 తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఈ ఎలిమెంట్ని కూడా. సో మన ఏమైంది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలి. సో ఇది అయిపోగానే దీన్ని 0 చేసుకోవాలి అట్లా చేసుకుంటూ పోవాలి. బట్ మన ఏమైంది మన ఏమది అయితే ఇప్పుడు నేను దీన్ని 0 చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ట్రై చేస్తే ఏమవుతుంది ఏ రోని యూజ్ చేస్తావు ఈ ఎలిమెంట్ని 0 చేయాలంటే నువ్వు ఏ రోని యూజ్ చేస్తావు ఇందులో ఏమన్నా యూజ్ చేయలేస్తావా ఏం యూజ్ చేయలేవు. ఒకవేళ నువ్వు ఈ రోని యూజ్ చేసినావు ఈ 0 వాల్యూ చేంజ్ అవుతుంది. సో మనకి చేంజ్ కాకూడదు. మన ఏమేంటి నాన్ జీరో రోస్ ఉండాలి ఓకేనా. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ర్యాంక్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి 4 అనమాట. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని 1 2 3 4. సో ర్యాంక్ ఆఫ్ ఏ = 4 ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ ప్లీజ్ డూ కామెంట్ ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ and moreover please do like subscribe and share with your friends right.